My name is Vade Rajendra, lecturer in Political Science, Government Degree College, Mehboobabaad. Now let us we discuss about the composition, powers and functions of the Supreme Court. మనం ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, అధికారాలు, విధుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది భారత సుప్రీంకోర్టు ఢిల్లీలో 1950లో ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టును 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా మొదట కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1911లో భారతదేశ రాజధానిని కోల్కతా నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారము ఢిల్లీలో ఫెడరల్ కోర్ట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 ద ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ. నౌ ప్రజెంట్ సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950. ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు అనేటువంటిది ఢిల్లీలో 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయశాఖ అనేటువంటిది రాజ్యం యొక్క ప్రధాన అంగాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, 3 ఆర్గన్స్ ఆఫ్ ది స్టేట్. ప్రభుత్వ అంగాలు 3 అని చెప్పుకుంటాం ప్రధానంగా. దెర్ ఈజ్ 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. నౌ లెట్ us discuss about the judiciary. Judiciary is the one of the 3 wings of the state. Though under the constitution the polity is dual, the judiciary is integrated which can interpret and adjudicate upon the both the central and state laws. న్యాయశాఖ అనేటువంటిది ముఖ్యంగా సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానముగా పేర్కొంటాం కాబట్టి సుప్రీంకోర్టు ఈజ్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ది ఇండియా. దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు పేర్కొంటాము. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి చట్టాలని విశ్లేషణ చేయడము, వ్యాఖ్యానించటము మొదలగు ఉన్నటువంటివి కేంద్ర రాష్ట్ర చట్టాలని ఇది విశదీకరించడము చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, అధికారాల గురించి 5th part ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 124 to 147 says deals with the composition and powers and functions of the Supreme Court. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుండి 147 వరకు గల అధికరణలు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, అధికారాల విధుల గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 124 124వ అధికరణ సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ యొక్క నియామకం గురించి పేర్కొంటుంది. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. Article 124 deals with the appointment of judges of Supreme Court. Article 124 says that every judge of the Supreme Court shall be appointed by the President by warrant under his hand and seal. ఆర్టికల్ 124 ప్రకారము భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకము రాష్ట్రపతి చేత జరుగుతుంది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటువంటి క్రమంలో రాష్ట్రపతి భారత అటార్నీ జనరల్ సలహాను మరియు న్యాయమూర్తులు నియమించే విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను, హైకోర్టు న్యాయమూర్తుల సలహాలను పొందవచ్చును. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడేటువంటి వ్యక్తి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? వాట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ సుప్రీం కోర్టు జడ్జ్? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడేటువంటి వ్యక్తి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. హైకోర్ట్ హీ సర్వ్డ్ యాజ్ ఏ హైకోర్ట్ జడ్జ్ ఫర్ అట్లీస్ట్ 5 years, ఆర్ he served as a High Court advocate for at least 10 years, or distinguished jurist. అతను భారత పౌరసత్వము, భారత పౌరుడై ఉండాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా
దేశంలోని ఏదేని హైకోర్టులో కనీసం 5 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా కానీ ఏదేని హైకోర్టులో కనీసం 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా కానీ పనిచేసి ఉండాలి. లేదా రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయవాది అయి ఉన్నటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించినటువంటి అర్హతలు. అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు కనుక చూసినట్లయితే ద టెన్యూర్ ఆఫ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జెస్ 65 years. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తులు కానీ 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉండవచ్చును. వారి యొక్క తొలగింపు తీర్మానము తర్వాత తెలుసుకుందాం. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి గురించి. సుప్రీంకోర్టు ఎటువంటి అధికారాలను కలిగి ఉంది అనగా there are main 3 powers and functions have Supreme Court. There are original jurisdiction and appellate jurisdiction and last one advisory jurisdiction. ప్రారంభ విచారణ అధికార పరిధి మరియు అప్పీళ్ల విచారణ అధికార పరిధి మరియు సలహా రూపక అధికార పరిధి, ఈ 3 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి విధులని సుప్రీంకోర్టు కలిగి ఉంది. ఫస్ట్ వన్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ప్రారంభ విచారణ అధికారంలో భాగంగా సుప్రీంకోర్టు హియర్స్ డైరెక్ట్లీ ఆర్ ఎనీ డిస్ప్యూట్. ఈ కింది అంశాలపైన విచారణ చేపట్టడం జరుగుతుంది. నెంబర్ 1, బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 or more స్టేట్స్. అనగా ఒకటి లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వము కానీ 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య వచ్చేటువంటి వివాదాలు. బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎనీ స్టేట్ ఆర్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వివాదాలు. లేదా బిట్వీన్ 2 or more స్టేట్స్, 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వివాదాలు. అనగా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ప్రారంభ విచారణాధికార పరిధిలో భాగంగా సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చేటువంటి వివాదాలు, కేంద్రము రాష్ట్రం మధ్య వచ్చే వివాదము, రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వివాదాలని విచారణ చేపట్టడం జరుగుతుంది. తర్వాత అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్. అప్పీళ్ల విచారణాధికార పరిధిలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధానంగా 2 రకాలైనటువంటి అప్పీళ్లను స్వీకరించడం జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి సివిల్ కేసెస్, అంటే సివిల్ వివాదాలు అనగా ఆస్తి తగాదాలు, వివాహము విడాకులు సంబంధించినటువంటివి ఈ యొక్క సివిల్ కేసెస్ పరిగణించడం జరుగుతుంది. ఈ సివిల్ కేసెస్ సంబంధించినటువంటివి హైకోర్టు యొక్క తీర్పు అనంతరము వాళ్ళు ఆ యొక్క తీర్పును నచ్చనట్లయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అప్పీళ్ళని సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది ఇన్ సివిల్ కేసెస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ క్రిమినల్ కేసెస్. క్రిమినల్ సంబంధించినటువంటి ఉరిశిక్ష లేదంటే అటువంటి కేసులకు సంబంధించి హైకోర్టు, సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులని మనం మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ క్రిమినల్ కేసెస్ వేర్ ద హైకోర్ట్ హ్యాస్ కన్విక్టెడ్ ద అక్యూజ్డ్ అండ్ సెంటెన్స్ హిమ్ టు డెత్ అండ్ వేర్ ద హైకోర్ట్ certifies that the case is a fit one for appeal to the సుప్రీం కోర్ట్. హైకోర్టు ఇచ్చినటువంటి డెత్ అంటే ఉరిశిక్ష మొదలగు వాటిని మనము హైకోర్టు సర్టిఫై చేసినట్లయితే అటువంటి వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటే సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 143 says that the Supreme Court have advisory jurisdiction. ఆర్టికల్ 143 ప్రకారము భారత సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి అధికారం కలదు. ఇఫ్ ప్రెసిడెంట్ సీక్స్ అడ్వైస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ఎనీ ఇష్యూస్ రిలేటెడ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్, సుప్రీం కోర్ట్ గివ్స్ సచ్ అడ్వైస్. రాష్ట్రపతికి రాజ్యాంగ సంబంధమైనటువంటి విషయాలలో లేదా మరే ఇతర విషయాలలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాని అడిగినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సలహా ఇవ్వవచ్చును.
But this advice of the Supreme Court is binding neither on the president nor on the parties affected by the opinion. అయితే ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరము లేదు అని పేర్కొంటుంది. ఆర్టికల్ 143 సేస్ అబౌట్ ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ విధంగా ఇప్పటి వరకు అనేక మంది రాష్ట్రపతులు సుప్రీంకోర్టుని న్యాయ సలహా అనేటువంటిది అడగడం జరిగింది. రాజ్యాంగ సంబంధమైనటువంటి లేదా ఇతర విషయాల్లో సుప్రీంకోర్టు సలహాను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, న్యాయమూర్తుల యొక్క తొలగింపు విధానము. ఇంపీచ్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి 65 సంవత్సరాల వయసు వరకు వచ్చేంత వరకు పదవిలో ఉండవచ్చును. కానీ ఆలోపి వాళ్ళని పదవి నుండి తొలగించాలంటే దెర్ ఆర్ ఓన్లీ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. కేవలము వారి యొక్క అమర్యాద ప్రవర్తన మరియు వారి యొక్క క్యాపబిలిటీ, ఇన్కెపాసిటీ అనేటువంటి కారణం చేత మాత్రమే వాళ్ళని పదవి నుండి తొలగించడానికి అవకాశము ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను తొలగించడానికి చాలా కఠినమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగంలో. ద ప్రొసీజర్ ఆఫ్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జ్. ద ప్రపోజల్ అడ్రస్ టు ది ప్రెసిడెంట్ సైన్డ్ బై ది 100 members ఆఫ్ లోక్సభ ఆర్ 50 members ఆఫ్ ది రాజ్యసభ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ ఇతర ప్రధాన న్యాయమూర్తులు కానీ తొలగించడానికి పార్లమెంటులో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి లోక్సభలో ప్రవేశపెట్టినట్లయితే కనీసము 100 మంది సభ్యులు ఆమోదంతో, రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యులు వారు ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లుని పార్లమెంటు 2 సభలు కూడా, ద బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ 2/3 మెజార్టీ తోటి, 2/3 వంతు మెజార్టీ తోటి ఆ యొక్క తొలగింపు తీర్మానాన్ని, ద ఇంపీచ్మెంట్ మోషన్ డిక్లేర్డ్ బై ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ 2/3 మెజారిటీ, 2 సభలు 2/3 వంతు మెజార్టీ తోటి తీర్మానాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లేదా ప్రధాన న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చును. ఫైనల్గా న్యాయమూర్తిని తొలగించేటువంటిది రాష్ట్రపతి. కానీ పార్లమెంటు సలహా మేరకు, పార్లమెంట్ యొక్క తీర్మానం మేరకు మాత్రమే రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. అనగా ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతినే, తొలగించేది కూడా రాష్ట్రపతినే. ద ఇంపీచ్మెంట్ అటెంప్ట్. మరి ఇప్పటి వరకు ఎవరెవరిని తొలగించడం జరిగింది, ఎవరెవరిపైన ఈ యొక్క ఇంపీచ్మెంట్ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ 1991 జస్టిస్ వి రామస్వామి పంజాబ్ అండ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి వి రామస్వామి పైన మిస్అప్రోప్రియేట్ ఆఫ్ ఫండ్స్ అంటే అవినీతి కారణం చేత అతని పైన ఈ యొక్క తొలగింపు తీర్మానం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత రీసెంట్గా 2006లో కూడా ఒక న్యాయమూర్తి పైన ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఈ యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండ్ అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, ప్రారంభ విచారణాధికారము, అప్పీల విచారణాధికారము, సలహా రూపక అధికారంతో పాటు ప్రాథమిక హక్కుల రక్షణలో భాగంగా ద ప్రొటెక్షన్ ఫర్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల రక్షణ కొరకి అది 5 రకాలైనటువంటి రిట్స్ని జారీ చేస్తుంది. దెర్ ఆర్ 5 types ఆఫ్ రిట్స్: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరోరీ అండ్ కో వారెంటో. ఇందులో ప్రధానంగా హెబియస్ కార్పస్ అనేటువంటిది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లయితే సమీప న్యాయమూర్తి ఎదుట 24 గంటల లోపు హాజరుపరచమని చెప్పేసి హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేస్తుంది. మాండమస్ అనగా వి కమాండ్, మేము ఆజ్ఞాపిస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు క్రింది న్యాయస్థానాలు లేదా
ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు తమ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు సుప్రీంకోర్టు మరణమస్ అనేటువంటి రిట్టు జారీ చేస్తుంది. ప్రొహిబిషన్ అండ్ సెర్షియోరోరీ రిట్లను కేవలము క్రింది కోర్టులకు మాత్రమే రిట్టు జారీ చేస్తుంది. ప్రొహిబిషన్ అనగా క్రింది కోర్టులు విచారణ చేపట్టేటువంటి ఒక కేసుని అంతటితోటి నిలిపివేయమని చెప్పేసి, అలాగే సెర్షియోరోరీ అనగా ఆ యొక్క కేసును నిలిపివేయడమే కాకుండా పైకోర్టుకి బదిలీ చేయమని చెప్పేసి సెర్షియోరోరీ అనేటువంటి రిట్ని జారీ చేయడం జరుగుతుంది. కోవారెంటో అనగా ఒక వ్యక్తి ఆ యొక్క తప్పుడు మార్గం ద్వారా పదవిని చేపట్టినట్లయితే కోవారెంటో అనే రిట్ని జారీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాథమిక హక్కుల రక్షణ కొరకు 5 రకాలైనటువంటి రిట్లని జారీ చేస్తుంది. అందుకే సుప్రీంకోర్టుని ప్రాథమిక హక్కుల రక్షణగా పేర్కొంటాం. అట్లాగే భారత రాజ్యాంగ సంరక్షణకర్తగా కూడా ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా సుప్రీంకోర్టుని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్, సిజే యాజ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటువంటి అధికారం. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఖాళీ ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్ట్ యాజ్ ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది 1969లో ఒకసారి, 1969లో ఆనాటి భారత రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారు ఆకస్మిక మరణం ద్వారా అప్పటి ఉపరాష్ట్రపతి వివి గిరి కొంతకాలం పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసి మళ్ళీ తను పదవికి రాజీనామా చేసి అతను రాష్ట్రపతిగా పోటీ చేసిన క్రమంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా కొంతకాలం పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. When President Zakir Hussain died in office, the Vice President V.V. Giri acted as the President. However, Mr. Giri resigned as the Vice President. Then, the Chief Justice of Hidayatullah became the Acting President of India. ఈ విధంగా 1969లో ఒకసారి మరియు మరొకసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భారత రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. దీంతోపాటు సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా కూడా పనిచేస్తుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 129, 129వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి కేసులని ఒక రికార్డుల రూపంలో భద్రపరుస్తూ ఆ కింది కోర్టులకి మార్గదర్శకాలుగా పనిచేయడానికి ఆ రికార్డులని ఆ తీర్పులన్నింటినీ కూడా రికార్డుల రూపంలో భద్రపరచడం జరుగుతుంది. దీన్నే మనము కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అట్లే కాకుండా సుప్రీంకోర్టు కొన్ని కేసుల విషయంలో అంటే కోర్టు ధిక్కరణ నేరం కింద, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎవరినైనా కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్లయితే ఏ వ్యక్తినైనా సంస్థనైనా కూడా వారిపైన తగిన చర్యను తీసుకోవడానికి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఉంది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వివిధ విచారణ కమిటీలకి వాళ్ళు అధ్యక్షులుగా కూడా పనిచేయడానికి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకే సుప్రీంకోర్టుని అపెక్స్ కోర్ట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పుకుంటాం. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు అని చెప్పుకుంటాం. ఇంకా సుప్రీంకోర్టు